వెళ్ళిపోయారు. నా బిడ్డలిద్దరూ ఇల్లు విడిచి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారు. మానసి ఆడపిల్ల వెళ్ళాల్సిందే, కానీ తరుణ్ ఎందుకు పంపావు? అవునండి, సరయు ఇద్దరిని చిత్రవద మొట్టమొదటి విజయం సాధించాను. ఇక నా టైం స్టార్ట్ అయ్యింది. అడ్డుపడేవాళ్ళు ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంతకీ నువ్వేం చేసావో చెప్పలేదు. డాక్టర్ అర్జున్ ప్రసాద్ కొడుకుని కోడల్ని ఇంట్లో ఉండకుండా వెళ్ళగొట్టేలా చేశా. అది కూడా స్వయాన భారతి అత్త చేతుల మీదుగా జరిగేలా చేశా. ఇంతకు మించి నా విజయానందానికి ఇంకేం కావాలి? సూపర్ సరియు, ఇంతకాలానికి మంచి విజయం సాధించావు. వాళ్ళిప్పుడు ఎక్కడికి వెళ్ళలేక ఏం చేయాలో తెలియక నరకం చూస్తూ ఉంటారు. వాళ్ళని ఆదుకోవడానికి ఆ దేవుడే దిగి రావాలి తప్ప ఈ భూప్రపంచంలో ఎవ్వరు సాయం చేయరు. అయినా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇంకనవసరం. నా నెక్స్ట్ టార్గెట్ అత్త మామ. ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. నేనే నీకు దండ పెడతానమ్మా. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రంగనా, అమ్మగారు అయ్యారు వాళ్ళు ఉన్నారా? ఇంట్లో ఎవరు లేరు బాబు. అమ్మగారు అయ్యగారు హాస్పిటల్కి వెళ్ళారు బాబు. అవునా? మరి తరుణ్ తనయ్య వాళ్ళు? వాళ్ళిద్దరూ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు బాబు. ఏంటి రంగన్నా, అసలు ఏం జరిగింది?
ఏదైతే ఊహించానో సరిగ్గా అదే జరిగిందనయ్య. ఆస్తి చేతికి రాగానే తన అసలు రూపం బయట పెడుతుందని నెత్తి నోరు కొట్టుకుని చెప్పా. కానీ నా మాట ఎవరూ వినిపించుకోలేదు. మరిప్పుడేం చేద్దాం బావా? మన సంగతి సరే, పాపం అత్తయ్య మావయ్య అక్కడే ఉన్నారు. వాళ్ళని ఎన్ని మాటలు అంటుందో, ఎంత బాధపడతారో. నా బాధ కూడా అదే. ఇలా జరగకూడదనే కదా మనం పెళ్లి చేసుకున్నాం. అయినా అర్థం చేసుకోకుండా ఆస్తి మొత్తం దాని చేతిలో పెట్టారు. ఇంత జరిగినా ఇప్పటికీ అర్థం చేసుకోవట్లేదు. చూసావా, ఆస్తి పోతే పోయింది, దాని సాధింపులు తట్టుకోలేరు. వచ్చేయండి నాన్న అంటే ఇంకా దాన్ని నమ్ముకుని అక్కడే ఉన్నారు. ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావట్లేదు తనయ్య. చెప్పు సరియు. ఏం చెప్పమంటావు పెద్దమ్మా? అసలు నేను బ్రతకాలా చావాలా? నువ్వే చెప్పు. సరియు, ఏంటా మాటలు? మరి ఏం చేయమంటావు పెద్దమ్మా? నా మటుకు నేను లండన్లో హాయిగా ఉంటే కుటుంబం కాకరకాయ అని చెప్పి బావతో పెళ్లి చేస్తామని తీసుకొచ్చారు. అది ఎలాగూ జరగలేదు. అంతా మర్చిపోయి ఏదో ప్రశాంతంగా ఉందామనుకుంటే ఇలా కూడా బ్రతకనివ్వరా? అసలేం జరిగిందో చెప్పవే. ఏం జరుగుతుంది? ఏ చిన్న గొడవ జరిగినా అందరూ నా వల్లే జరుగుతుంది అనుకుంటున్నారు. సరే, హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు ఈ ఇంట్లో ఉండొద్దు. వద్దు, ఒక్క క్షణం ఈ ఇంట్లో ఉండొద్దు. వెళ్ళిపోండి. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. వాళ్ళల్లో వాళ్ళు గొడవ పెట్టుకుంటుంటే నా తప్పే ఉంది చెప్పు పెద్దమ్మా. మధుకి ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పాను కదా. మళ్ళీ ఎందుకొచ్చాడు అసలు? ఏమో నాకేం తెలుసు పెద్దమ్మా. నా జీవితం నాశనం అయింది సరిపోక ఇంకా మాటలు కూడా పడాలా? నేనేం చేయాలో నువ్వే చెప్పు పెద్దమ్మా. నేను మాట్లాడతాను సరియు. నువ్వు మాత్రం అక్కడ గొడవేం చెయ్యొద్దు. అసలే అన్నయ్య ఆరోగ్యం బాగలేదు. మళ్ళీ గొడవలైతే తట్టుకోలేడు. ఏమో పెద్దమ్మా, నువ్వేం చేస్తావో ఏమో, నీ ఇష్టం. కానీ నన్ను మాత్రం ఏమీ అనకూడదు. గౌరవ్, గౌరవ్, గౌరవ్. ఏంటి పెద్దమ్మా? మధెక్కడ్రా? ఏమైంది పెద్దమ్మా? అసలు వాడికి ఆ విషయంలో కలుగు చేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఎవరిని ఏమన్నా అంటే వీడికెందుకు? తప్పు చేసిన వాళ్ళు మాటలు పడాల్సిందే. సరియు తిట్టాల్సిన అవసరం మధుకేంటి? నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి పెద్దమ్మా? వాళ్ళిద్దరికీ ఒకరంటే మరొకరికి ఇష్టం, పెళ్లి చేసుకున్నారు. తప్పెలా అవుతుంది? తప్పైనా ఒప్పైనా సరియుని బావ తిట్టడం మాత్రం తప్పే. ఇప్పటికీ అన్నతో పెళ్లి జరగక అది బాధపడుతుంటే ఇంకా మాటలనల్లా? అసలు సరయు సరిగ్గా ఉంటే ఎవరన్నా ఎందుకంటారు? తరుణ్ తనయ్యలు పెళ్లి చేసుకోవడం తట్టుకోలేక తనే ఎప్పుడు ఏదో గొడవలు పెడుతూనే ఉంటుంది. దాని మాటలు నమ్మి అందరూ తనయ్య తరుణ్లని దూరం పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు పెద్దమ్మా. కనీసం నువ్వైనా అర్థం చేసుకోపోతే ఎలా? గౌరవ్, ఇదంతా ఎప్పుడో అయిపోయింది. ఇంకా దాని గురించి డిస్కషన్ అనవసరం. మధుకి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. సరే పెద్దమ్మా. మానసి, సంపంగి ఎక్కడా? కనిపించడం లేదు.
మార్కెట్కి వెళ్ళింది అత్త. సరే గౌరవ్, ముందు మధుకి కాల్ చేసి రమ్మని చెప్పు. సరే పెద్దమ్మ. తరుణన్నయ్య తనయ్య ఇక్కడేం చేస్తున్నారు? ఆటో ఆ పాప. ఇద్దరు అంత దిగులుగా ఉన్నారేంటి? మధుగారు వెళ్ళారు కదా, సరియో ఏదో గొడవ పెట్టుంటుంది. ఇద్దరు ఇంట్లోంచి బయటకు వచ్చేసినట్టున్నారు. ఓ తనయమ్మా, ఎట్టున్నావు? మంచిగున్నావా నువ్వు? అరే నేను ఎరకలే, సంపంగిని. మీ అన్న దూరం మధు ఉన్నారులే, ఆయనకి మంచి దోస్తు లెక్క. ఓ నువ్వా? అన్నయ్యని కాపాడావని, జాగ్రత్తగా చూసావని అన్నయ్య చెప్పాడు. చాలా థ్యాంక్స్ సంపంగి. అరే ఇప్పుడు గాయన్నీ ఎందుకు, ముందు మీ ముచ్చటెందో చెప్పండి. ఈడేం చేస్తుండ్రు? అవు ఈదోరెవరు? మా ఆయన. చూసినప్పుడే అనుకున్నా, అరెరే ఇద్దరు జంట చిలక గోనికల్లెక్క మస్తుండరు. అవు మళ్ళా ఇద్దరు ఈడ రోడ్డు మీద ఏం చేస్తుండ్రు? అరే ఏం చేస్తుండ్రని అడిగితే గట్ట ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారేంది? అబే ఏం లేదు, అలా ఊరికే బయటకొచ్చు. అరే అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలా? నోట్లోకి వెళ్ళి మాట ఒకటి వస్తాంది, మొహంలో బాధ ఇంకొకటి చెప్తాంది. కొన్ని విషయాలు దాస్తే దాగవుతాని అమ్మా. ఊరికే అట్ట బయటకొస్తే ఎవరైనా సంచులు పట్టుకుని బయటకొత్తారా? మీ తీరు చూస్తేనే తెలుస్తుంది ఇంట్లో పంచాయతీ పెట్టుకుని ఏడుకో పోతాండ్రని. గంతే కదా? గంతే సమజైంది. మరి ఈడేం చేస్తుండ్రు? పోదాం పదండి. ఎక్కడికి? యాడికేంది, మీ ఇంటికే. ఇంట్లో అడుగు పెడితే మా అమ్మ చంపేస్తుంది సంపంగి, వద్దు. అరే ఏం కాదు, నేను చూసుకుంటా కదా. ఇప్పటికే ఆ ఇంట్లో ఉన్న గొడవలు చాలు సంపంగి, మా వల్ల కొత్త గొడవలు వద్దు. అట్ట కాదన్న. అన్నలా అనిపించినవు, అందుకే అన్న అని పిలిచిన. ఏమనుకోబాకన్నా. పర్లేదు, కానీ మేము ఆ ఇంటికి రాము. అరే ఏందన్నా, పెద్ద దొరసని ఏమైనా చేస్తాదని భయపడుతుండారా? నేను చూసుకుంటానని చెప్పినా కదా. మిమ్మల్ని ఇంటికి తీసుకుపోయి మీ మీద చేయి కాదు కదా, చిన్న మాట కూడా అనకుండా చూసుకునే పూచి నాది. లేదు సంపంగి, మా ఇంట్లో గొడవల సంగతి నీకు తెలీదు. ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నాం, దానివల్లే అందరూ మా మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు కూడా దానివల్లే గొడవ జరిగి ఇంట్లో నుంచి వచ్చేసాం. అమ్మ దగ్గరికి వెళ్ళినా అదే పరిస్థితి ఎదురవుతుంది సంపంగి. మమ్మల్ని ఇంట్లోకి రానివ్వడం కాదు కదా, మా మొహం కూడా చూడదు. అవును సంపంగి, ఇప్పుడు మేము రావడం వల్ల అక్కడ గొడవలు జరగడం తప్ప ఇంకే ఉపయోగం ఉండదు. మేము ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతాం, ఇక్కడ వీళ్ళన్నా సంతోషంగా ఉంటారు. ఏడకన్నా పోయేది? మీరు పోతే ఈడు మిమ్మల్ని కన్నోళ్ళు సంతోషంగా ఉంటారని ఎట్టనుకుంటారు? వాళ్ళకిష్టం లేని పని చేసిండ్రు కదా అని కోపమైతే ఉంటది గాని కన్నబిడ్డల్ని ఎవరు వద్దనుకోరు. గా కోపం పోయేదాకా ఓపిగ్గా చూడాలి, లేదంటే ఎట్టగా ఒప్పియాలి గాని ఇట్ట వదిలేసిపోతామంటే ఎట్టా అన్నా? కన్నోళ్ళు పహనాలతో ఉంటారా? సంపంగి, మా అత్త గురించి నీకు పూర్తిగా తెలీదు. అందరిలా కాదు, పంతం పట్టుదల చాలా ఎక్కువ, అంత సులువుగా కరగదు. దొరసాని మనసు ఎట్ట కరగబెట్టాలో నాకు తెలుసు, నేను చూసుకుంటా అన్నా, నన్ను నమ్మండి. అది కాదు సంపంగి, ఇంకేం మాట్లాడుతానేమ్మా, ముందు నడవండ్రి. అరే నడవండ్రి అని చెప్తున్నాను కదా, రండి. పదండ్రి. గౌరవ్, తరుణ్ తనయాలు ఇక్కడికి వచ్చారా? లేదన్నయ్య. అవును, నువ్వు అక్కడికి వెళ్ళావు కదా, ఏమైంది? సరియో పెద్దమ్మకు ఫోన్ చేసి అక్కడేదో గొడవ చేసామని చెప్పింది. నేను గొడవ చేయడం ఏంట్రా, మొత్తం అంతా చేసింది అదే. అసలు మామూలు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం లేదు. అసలు నువ్వెందుకు వెళ్ళావురా అక్కడికి?
అక్కడ అన్నయ్య ఆరోగ్యం బాగాలేదని తెలుసు కదా. ఇప్పుడు అక్కడికెళ్ళి గొడవ చేయాల్సిన అవసరం ఏంటి? నేను గొడవ చేయడం ఏంటమ్మా? నేను వెళ్ళేసరికి అంతా అయిపోయింది. ఆస్తి నా పేరునుంది. ఇక్కడ తరుణ్ తనయాలు ఉండకూడదని చెప్పి బయటికి పంపించేసింది. మీరేం భయపడపాకండి. పెద్ద దొరసానికి నేను ఎంత చెప్తే అంత. మీరేం పరేషాన్ కాకండి. తరుణ్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా అందరం కలిసి ఆస్తి సరయు చేతిలో పెట్టాం. చివరికి ఏం చేసిందో చూడు. అసలు తరుణ్ తనయాలు ఎక్కడికి వెళ్ళారు, ఎలా ఉన్నారు? వాళ్ళెక్కడికన్నా వెళ్ళని, ఎలా అన్నా ఉండని, అది మనకి సంబంధం లేని విషయం రా. సంబంధం లేదంటావేంటి పెద్దమ్మ? తనయ్య నీ కూతురు, తరుణ్ నీ మేనల్లుడు, ఇప్పుడు అల్లుడు. సంబంధం లేదని ఎలా అంటున్నావు? ఎప్పుడైతే నేనొకదాన్ని ఉన్నానన్న సంగతే మర్చిపోయి వాళ్ళంతట వాళ్లే నిర్ణయం తీసుకున్నారో అప్పుడే వాళ్లతో సంబంధం తెగిపోయిందిరా. అమ్మా పెద్దమ్మ, ఒకవేళ వాళ్ళంతగా ఇష్టపడుంటే నాతో ఒక్క మాట చెప్పుండాల్సింది. అప్పుడు నేను ఆలోచించుండేదాన్ని. కానీ ఏదైతే మాకేంటి, ఎవరేమైపోతే మాకేంటని వాళ్ళు నిర్ణయం తీసుకున్నాక ఇక వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి? అప్పుడు నేను వాళ్ళకు అక్కర్లేదు, ఇక ఎప్పటికీ వాళ్ళు నాకు అక్కర్లేదు. అత్త, నువ్వు ఊరికే టెన్షన్ అవ్వకు. నువ్వు వద్దన్నావు కదా, నువ్వు వద్దంటే వద్దు అంతే. అయినా నువ్వింది బావా, అంతా అయిపోయింది కదా. అందరం నోళ్లు మూసుకుని కూర్చున్నాం కదా. మళ్ళీ ఎందుకు ప్రస్తావనలు వస్తున్నాయి? ఆడ నాన్నకి ఈడ అత్తకి ఆరోగ్యం బాగోలేదు, గొడవైతే తట్టుకోలేరని కూడా ఆలోచించవా? నేను ఆలోచించకపోవడం ఏంటి మానసి? అక్కడ వెనక ముందు ఆలోచించకుండా గొడవలు చేస్తున్నది సరయు. తరుణ్ తనయాలను ఇంట్లో నుంచి బయటికి పంపించేసిందంటే అది చిన్న విషయమా చెప్పు? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఏమైపోయినా మనం పట్టించుకోకూడదా? వాళ్ళకి మనకు ఏ సంబంధం లేదా? అవును పెద్దమ్మ, వాళ్ళు నీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పే. చెప్తే నువ్వెక్కడ కాదంటావేమోనన్న భయంతో పెళ్లి చేసుకున్నారేమో. నువ్వంటే ఇష్టం లేదు, నీకసలు విలువే ఇవ్వట్లేదు అనుకుంటే ఎలా పెద్దమ్మా? గౌరవ్, ఈ విషయం గురించి మాట్లాడొద్దని చెప్పాను కదా. మాట్లాడకపోతే ఎలా పెద్దమ్మా? ఇప్పుడు నువ్వు కాదంటే వాళ్ళు ఏమైపోతారు? నీ కళ్ళెదురుగా వాళ్ళు సంతోషంగా ఉంటే అంతకన్నా ఆనందం ఏముంది చెప్పు? అయినా మానసికి అన్ని మాటలు చెప్పిందానివి నీ కన్న కూతురు గురించి ఎందుకు ఆలోచించట్లేదు పెద్దమ్మా? ఆపరా! ఈ తల్లినే అది వద్దనుకున్నప్పుడు ఆ కూతురు నాకెందుకు? వాళ్ళ గురించి ఇంకొకసారి ప్రస్తావిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, ఏంది ఏదో పరా ఇంటికొచ్చినట్టు అట్ట చూస్తూ ఉండిపోయారు? లోపలికి నడువుండ్రి, నడువుండ్రి. ఆగండి.